రీసెంట్ గానే మన దేశంలో మళ్ళీ నీట్ పేపర్ అనేది లీక్ అయింది. సంవత్సరాల తరబడి పిల్లలు కష్టపడి చదివి రాసినటువంటి నీట్ ఎగ్జామ్ ని రీసెంట్ గానే క్యాన్సిల్ చేశారు. ఫ్రెండ్స్, వాస్తవానికి అసలు ఈ నీట్ పేపర్ ఎక్కడ లీక్ అయింది, ఏ రాష్ట్రాలకి ఇది తిరుగుతూనే ఎక్కడ పట్టుకున్నారనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ గా మహారాష్ట్రలోని నాసిక్ లో ఈ నీట్ పేపర్ ని ఎక్కడైతే ప్రింట్ చేస్తున్నారో అక్కడి నుంచి పేపర్ లీక్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఈ పేపర్ అనేది ఎగ్జామ్ కి ముందుగానే గురుగ్రామ్ లోని ఒక డాక్టర్ దగ్గరికి చేరుకుంది. ఇక ఈ డాక్టర్ దగ్గర నుంచి జైపూర్ కి, జైపూర్ నుంచి రాజస్థాన్ లోని సికార్ కి చేరుకుంది ఈ పేపర్. ఫైనల్ గా సికార్ నగరంలో ఎంబీబీఎస్ కన్సల్టెన్సీ వ్యక్తి ఏంటంటే ఈ పేపర్ ని 30,000కి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి, అంటే తన దగ్గర ఉండేటటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి అమ్మడం మొదలు పెట్టాడు. ఈ విధంగా ఈ నీట్ పేపర్ అనేది చిన్నగా కేరళలోని స్టూడెంట్స్ కూడా చేరుకుంది. ఫైనల్ గా ఈ నీట్ పేపర్ ని పొందినటువంటి కేరళలోని ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే హాస్టల్ వార్డెన్ గా పనిచేస్తున్నటువంటి తన తండ్రికి ఈ నీట్ పేపర్ ని పంపించాడు. ఫ్రెండ్స్, ఈ హాస్టల్ వార్డెన్ కి అసలు ఆ నీట్ పేపర్ గురించి అసలు ఏమీ తెలియదు. అందుకే తన హాస్టల్లో నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ నీట్ పేపర్ ని పంచేశారు. ఫైనల్ గా ఈ హాస్టల్ వార్డెన్ యొక్క ఫ్రెండ్ ఎవరైతే కెమిస్ట్రీ టీచర్ గా పనిచేస్తున్నారో ఆయనకి ఈ పేపర్ చూపించారనమాట. ఎట్టకేలకు ఆ కెమిస్ట్రీ టీచర్ ఈ మొత్తం భాగవతాన్ని బయట పెట్టారనమాట. ఆయన ఆ పేపర్ ని చూడగానే వెంటనే ఆ పేపర్ ని తీసుకుని అమాయకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లారనమాట. సార్, ముందుగానే ఈ పేపర్ లీక్ అయిన విషయం పోలీసులకు చెప్పారు. కానీ ఫ్రెండ్స్, మనం ఎక్స్పెక్ట్ చేసిందే పోలీసులు ఈ విషయాన్ని అసలు పట్టించుకోకపోగా డైరెక్ట్ గా ఈ కెమిస్ట్రీ టీచరే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవరైతే ఈ పేపర్ ని, నీట్ పేపర్ ని రెడీ చేశారో వాళ్ళకే ఒక మెయిల్ పెట్టేశారు. సో ఎలాగో విద్యార్థుల టైం బాగుంది కాబట్టి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని సీరియస్ గా తీసుకుని ఒకసారి ఎస్ఓజీ అధికారులకి ఈ మొత్తం కంప్లైంట్ ఇచ్చిందన్నమాట. ఫైనల్ గా రాజస్థాన్ ఎస్ఓజీ అధికారులు ఈ మొత్తం భాగవతాన్ని చిన్న చిన్నగా బయటికి తీసుకొచ్చారు. రీసెంట్ గా జరిగినటువంటి ఏ ఎలక్షన్స్ లోనైనా ఈవీఎం లో జరిగినటువంటి తప్పుల వల్ల ఎలక్షన్స్ సరిగ్గా జరగలేదు, మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్స్ పెడతామని చెప్తే ఆ రాజకీయ నాయకులకి, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజలకి ఎంత కోపం వస్తుందో అంతే కోపం ఈ పిల్లలకు కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్.